రీసెంట్ కామెడీ ఎంటర్టైనర్స్ తో వరుస విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ అందగాడు. దాదాపు 40 నిమిషాల పాటు గుడ్డివాడిగా కనిపించే పాత్రలో నటించేందుకు అంగీకరించిన రాజ్ తరుణ్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులను ఆశ్చర్యపరిచాడు. కెరియర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి ప్రయోగం చేసిన ఈ యంగ్ హీరో ఎంతవరకు సక్సెస్ సాధించాడు? రాజ్ తరుణ్ హెబ్బా పటేళ్ల జోడీ మరోసారి హిట్ పై అనిపించుకుందా? చూద్దాం. కథ విషయానికి వస్తే, గౌతమ్ అంటే రాజ్ తరుణ్ శారదాదేవి అందుల ఆశ్రమంలో తనలాంటి గుడ్డివారితో కలిసి పెరిగే పిల్లాడు. తను ఎంతో ఇష్టపడే ఫ్రెండ్స్ కు కళ్ళు వస్తున్నాయంటే ఆనందంగా వారిని హాస్పిటల్ కు పంపిస్తాడు. అలా వెళ్లిన ఫ్రెండ్స్ తరువాత తనకు ఒక ఉత్తరం కూడా రాయకపోవటంతో వాళ్ళను మర్చిపోవాలనే ఉద్దేశంతో ఆశ్రమం నుంచి వెళ్లిపోతాడు. విశాఖపట్నంలో ఓ FM ఛానల్లో ఆర్జేగా పనిచేస్తూ ఉంటాడు. ఎప్పటికైనా కళ్ళు వస్తాయని ఎదురు చూస్తున్న గౌతమ్ కు డాక్టర్ నేత్ర పరిచయం అవుతుంది. ఎలాగైనా నేత్రకు దగ్గరవ్వాలన్న ఉద్దేశంతో కళ్ళున్నవాడిగా నటిస్తూ ఆమెను ప్రేమిస్తాడు. నేత్ర తన ప్రేమను చెప్పే టైంలో గౌతమ్ గుడ్డివాడన్న నిజం నేత్రకు తెలిసి అతన్ని వదిలి వెళ్లిపోతుంది. తరువాత తనే దగ్గరుండి గౌతమ్ కు ఆపరేషన్ చేయించి కళ్ళు వచ్చేలా చేస్తుంది. గౌతమ్ కు కళ్ళు వచ్చిన దగ్గర నుంచి అసలు సమస్య మొదలవుతుంది. ఓ ఆత్మ గౌతమ్ కు కనిపిస్తూ ఇబ్బంది పెడుతుంది. అంతేకాదు, గౌతమ్ తో హత్యలు కూడా చేయిస్తుంది. నిజంగానే గౌతమ్ కు ఆత్మ కనిపిస్తుందా? దుర్మార్గుడైన పంతం బాబ్జీకి గౌతమ్ కు ఉన్న సంబంధమేంటి? చివరకు గౌతమ్ తో మాట్లాడుతున్న ఆత్మకథ ఏమైంది అన్నదే మిగతా కథ. ఇక నటీనటుల విషయానికొస్తే, యంగ్ హీరో రాజ్ తరుణ్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో ఎమోషనల్ సీన్స్ లోనూ మెప్పించాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో గుడ్డివాడిగా రాజ్ తరుణ్ పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. హెబ్బా పటేల్ గ్లామర్ తో ఆకట్టుకున్న నటిగా ప్రూవ్ చేసుకునేందుకు ఈ సినిమాలో కూడా ఛాన్స్ రాలేదు. కానీ రాజ్ తరుణ్ కు పర్ఫెక్ట్ జోడీగా మరోసారి ప్రూవ్ చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ కామెడీ టైమింగ్ సినిమాకు హెల్ప్ అయింది. మెయిన్ విలన్ గా రాజా రవీంద్ర ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా లుక్, బాడీ లాంగ్వేజ్ తో మంచి విలన్ ని పండించాడు. ఇతర పాత్రల్లో షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, సత్య తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక సాంకేతిక నిపుణులు. రచయితగా మంచి పేరున్న వెలిగొండ శ్రీనివాస్ అంతగాడు సినిమాతో దర్శకుడిగాను మంచి మార్కులు సాధించాడు. అయితే ఈ సినిమాలోనూ శ్రీనివాస్ లోని రచయిత దర్శకుడిని డామినేట్ చేయడం విశేషం. రెగ్యులర్ రివెంజ్ డ్రామానే చివరి వరకు ఆసక్తికరంగా తెరకెక్కించడంలో వెలిగొండ శ్రీనివాస్ సక్సెస్ సాధించాడు. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ తోనూ డైరెక్టర్ మెప్పించాడు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ, ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్న శ్రీనివాస్ సినిమా ప్రీ క్లైమాక్స్ కు చేరుతున్న దశలో కాస్త తడబడ్డాడు. అనవసరమైన సీన్స్ తో బోర్ కొట్టించాడు. అయితే క్లైమాక్స్ విషయంలో దర్శకుడు తీసుకున్న కేర్ సినిమాలో లోపాలని మర్చిపోయేలా చేస్తుంది. శేఖర్ చంద్ర అందించిన సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయి. ఇక ప్లస్ పాయింట్స్: స్క్రీన్ ప్లే, కామెడీ, క్లైమాక్స్. అండ్ మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ లెంత్, ప్రీ క్లైమాక్స్ కి ముందు బోరింగ్ సన్నివేశాలు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.